హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ అకాడమీ. సో ఇంతకుముందు మనం 35 minutes టు 75 కరెంట్ అఫైర్స్ అని ఒక సెషన్ చేసాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే కాంటెక్స్ట్లో జూన్ లాస్ట్ వీక్, జూలై ఫస్ట్ వీక్ ఈ కరెంట్ అఫైర్స్ సమ్మరీని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాం. సో మన యూట్యూబ్ ఛానల్ కరెంట్ అఫైర్స్ అడ్డా ఆర్ఏ రోహిత్ అకాడమీ అంటే రోహిత్ అకాడమీకి సబ్ బ్రాంచ్గా ఎక్స్క్లూజివ్లీ కరెంట్ అఫైర్స్ కోసం మాత్రమే మనం ఈ ఛానల్ తీసుకొచ్చాం. ఓకేనా? సో మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ అండి. అంటే ఎవరైతే రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఇది ఒక ర్యాపిడ్ రివిజన్లో ఉంటుంది. కొత్త వాళ్ళకు కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంటే ఈ త్రీ వీక్స్లో జరిగిన కరెంట్ అఫైర్స్లో ప్రామినెంట్గా ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఏమేమి ఉన్నాయో వాటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఈ సెషన్. ఓకేనా? చలో లెట్స్ స్టార్ట్. సో చూడండి, పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డ్ ఇది ఎక్కడ వచ్చింది? మనకి నిజామాబాద్లో వచ్చింది. దాదాపు 4 decades నుంచి మనం కష్టపడితే సో మనకి ఫైనల్గా వచ్చింది. ఇలా అడుగుతారు ఎగ్జామ్లో? లేదండి. సో చూస్తే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మనకి నిజామాబాద్లో ఉంది. దీనిలో కన్సర్న్ మినిస్టర్స్ ఎవరెవరు ఉండరు? సో కామర్స్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఒకటి, ఆయుష్ మినిస్ట్రీ, అగ్రికల్చర్ మినిస్ట్రీ, ఫార్మాసిటికల్ మినిస్ట్రీ అండ్ కోఆపరేషన్ మినిస్ట్రీ, ఇవన్నీ మినిస్ట్రీస్ దీంట్లో ఉన్నాయి. ఇక తర్వాత గవర్నింగ్ బాడీ దీన్ని చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సెక్రటరీ, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ నుంచి ఇంకో సెక్రటరీ. సో తర్వాత మెంబర్స్ వచ్చి చూస్తే మినిస్టర్ ఆఫ్ ఆయుష్, అగ్రికల్చర్, కామర్స్, ఫార్మాసిటికల్ దీంట్లో ఉన్నారు. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ గా మన స్టేట్స్ ని అబ్జర్వ్ చేస్తే తెలంగాణ, మహారాష్ట్ర, మేఘాలయ చాలా మంది స్కిప్ చేసే ఛాన్స్ ఉంది. సో మేఘాలయ కూడా దీంట్లో ఉంది. సో టర్మరిక్ ని చూసుకుంటే దీన్ని మనం రైజోమాటస్ హెర్బాషియస్ ప్లాంట్ అంటాం, లేదా దీన్ని గోల్డెన్ స్పైస్ అని కూడా మనకు పిలవడం జరుగుతుంది. తర్వాత మేజర్ ప్రొడ్యూసర్స్ మన దేశంలో చూసుకుంటే మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ. ఇక తర్వాత మనం క్లైమాటికల్ కండిషన్ చూసుకుంటే ఇది 20 to 30 degrees వరకు బేర్ చేస్తుంది. సో ఇలా మన ఎగ్జామ్లో అడుగుతారు. ఇక సెకండ్ కరెంట్ అఫైర్, 0 dose చిల్డ్రన్. పేరులో ఉంది 0 dose అంటే పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా వ్యాక్సిన్ వేసుకునే పిల్లలు. సో ఈ క్రమంలో నైజీరియా ఫస్ట్ ఉంటే భారతదేశం సెకండ్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో దీన్ని అల్లుకునే బయాలజీ స్పెక్ట్రంలో మనం కరెంట్ అఫైర్స్ ని ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, సో యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ మన దేశంలో ఎప్పుడు వచ్చింది మన దేశంలో? 1978లో వచ్చింది. మళ్ళీ తర్వాత ఇది రీవ్యాంప్ అవుతూ మనకి 1985లో వచ్చింది. తర్వాత ఇది మనకి చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్ అని మనకి 1990లో వచ్చింది. దాంట్లో ఇది ఇమ్మర్స్ అయింది. తర్వాత నేషనల్ రీప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రామ్ అనేది మనకి 1997లో వచ్చింది. ఇది ఇందులో కూడా కనబడుతుంది. ఇక తర్వాత మన దేశంలో కొన్ని ప్రామినెంట్ పాయింట్స్ చూసుకుంటే 2005లో రూరల్ హెల్త్ మిషన్ వచ్చింది. 2011లో అర్బన్ హెల్త్ మిషన్ వచ్చింది. తర్వాత పోలియో ఎరాడికేషన్ మన దేశంలో ఎప్పుడు జరిగింది? 2014లో జరిగింది. అదేవిధంగా స్మాల్ పాక్స్ అంటే తెలుగులో మనం అమ్మవారు అంటాం కదా, అది మనకి 1977లో జరిగింది. ఇక ఆ తర్వాత లెప్రసీ అంటే కుష్టి వ్యాధి మన దేశంలో 2005లో ఎరాడికేట్ జరిగాయి. ఓకే, ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇదేంటి? ఇది మనకి హాంకాంగ్ కన్వెన్షన్. ఇది ఏం చెప్తుందంటే, సో పాడైపోయిన షిప్స్ ఉంటాయి కదా, వాటిని తిరిగి మనం రెజ్యుమినేట్ చేయాలని ఈ థీమ్ మనకు చెప్తుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇది చూస్తే జిఎస్టీ గురించి. సో జిఎస్టీ ఎవ్రీ ఇయర్ మనం ఎక్కడ జరుపుకుంటాం? జూలై ఫస్ట్ ఎప్పుడు వచ్చింది మనకి? 2017లో. మనం పార్టీలో చూసుకుంటే ఇక్కడ మనకి 101 అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా ఆర్టికల్ 279 సబ్ క్లాస్ ఏ లో దీన్ని మనం స్టోర్ చేయడం జరిగింది. సో జిఎస్టీ ఫస్ట్ టైం ఫ్రాన్స్ లో వచ్చింది. సో ఇది మనకి యూఎస్ లో కనబడదు. అండ్ దీంట్లో మనకి స్లాబ్స్ చూసుకుంటే మనకి 0, 5, 12, 18, 20 స్లాబ్స్ గా అయితే మనకు ఉంటుంది. అండ్ జిఎస్టీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. దీనికి హెడెడ్ గా ఎవరుంటారు? ఫైనాన్స్ మినిస్టర్. సో ఇండియా యొక్క ఆర్థిక శాఖ మంత్రి దీనికి ఉండడం జరిగింది. అండ్ అత్యధికంగా ఎక్కువ వసూళ్లు మనకి ఏ ఇయర్లో జరిగాయంటే 2025 ఏప్రిల్లో మనకి అప్రాక్సిమేట్లీ 2.31 lakh crores గా వచ్చింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే మనకి సో ఈ ఆరావళి రీజియన్ లో మనకి సరిస్కా టైగర్ రిజర్వ్ మనకి వార్తల్లో వచ్చింది. ఎందుకు ఇది మనకు వార్తల్లో వచ్చిందంటే, సో వెరీ రీసెంట్ గా దీని బౌండరీస్ ని చేంజ్ చేస్తున్నారు. సో ఎందుకు? సో గవర్నమెంట్ ఇక్కడ ఏంటంటే మైనింగ్ గురించి, ఎస్పెషల్ గా మైనింగ్ ఎగ్జిబిషన్ గురించి, సో దీన్ని బౌండరీస్ ని మళ్ళీ చేంజ్ చేస్తున్నారు కాబట్టి మనకి సరిస్కా టైగర్ రిజర్వ్ మళ్ళీ మనకి వార్తల్లో కనబడింది. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ చూస్తే మనం ప్రపంచ పేదరికం మీద ఒక సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్ పేరు ఏంటి అంటే, సో 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫినాన్సింగ్ ఫర్ డెవలపింగ్. ఓకేనా? ఇది ఎక్కడ జరిగింది? స్పెయిన్ లో సెవిలి. దీన్ని మనం సెవిలి కన్వెన్షన్ అంటాం. సో ఈ సెవిలి అనే సిటీలో జరిగింది ప్రపంచ పేదరికం మీద. అయితే ఈ కన్వెన్షన్ కి అటెండ్ కాని దేశం ఏంటంటే యుఎస్ఏ. ఎందుకు అంటే, సో డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చాక ఈ డొనేషన్స్, విరాళాలు ఇవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ కాంటెక్స్ట్ చూస్తే సో ఇక్కడికి రాలేదు కాబట్టి అడిగే ప్రాబిలిటీ మనకు ఉంది. సో 4th ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ద ఫినాన్సింగ్ డెవలపింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగిందంటే
సెవిల్ స్పెయిన్ జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇదేంటి అంటే, సో ఇక్కడ చూడొచ్చు మనం స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్. సో స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్స్ లో మనం 52 ఉపగ్రహాల్ని కేవలం సర్వేలెన్స్ కోసం మాత్రమే మనం ప్రవేశపెట్టబోతున్నాం. ఎందుకు? ఇటు చైనా కానీ, ఇటు పాకిస్తాన్ కానీ, కిందున్న హిందూ ఓషన్ కానీ, ఇక్కడ చూసిన థ్రెట్స్ ని భారతదేశం ముందుగానే పసిగట్టి దానికంటూ ఒక సర్వేలెన్స్ ని క్రియేట్ చేసుకోవాలని మనం 52 ఉపగ్రహాలు తీసుకుందాం. మొదటి దశలో మనం ఇస్రో వచ్చేసి 31 ఉపగ్రహాలు, తర్వాత 3 ప్రైవేట్ ఏజెన్సీస్ ఇంకో 21 ఉపగ్రహాలు, వీటిని మనం లాంచ్ చేయబోతున్నాం. అయితే ఫస్ట్ రాకెట్ మనం 2026 లో లాంచ్ చేయబోతుంటే సెకండ్ రాకెట్ మనం 2029 వరకు దీన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది మనకి డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఉన్న ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అండ్ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ ఈ రెండు వింగ్స్ ఈ ప్రాజెక్ట్ కి మద్దతు ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇది స్టోరీ. నెక్స్ట్ మనం చూసుకుంటే యూపీఎస్సీ ప్రతిభా సేతు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటంటే, ఎవరైతే వెరీ వెరీ మైనర్ చిన్న కారణాల వల్ల యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అతి చిన్నగా స్వల్పంగా యూపీఎస్సీని కోల్పోతే వాళ్ళ తెలివితేటలు ఈ దేశానికి ఎలా యూజ్ అవుతాయి కదా, వాళ్ళని ప్రైవేట్ సెక్టర్లో కానీ లేదా పబ్లిక్ సెక్టర్లో కానీ తీసుకునే ఒక ఉద్దేశమే ఈ ప్రతిభ సేతు. ఓకేనా? సో ఇక్కడ మనం చూడొచ్చు దీని పేరేంటి, ప్రతిభ సేతు. ఎవరు దీన్ని లాంచ్ చేస్తారు? యూపీఎస్సీ దీన్ని లాంచ్ చేస్తుంది. సో దీని ప్రీవియస్ నేమ్ ఏంటి? పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్. ఓకేనా? పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్. టార్గెట్ అంటే నాన్ రికమెండెడ్ బట్ విల్లింగ్ యూపీఎస్సీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. ఓకేనా? సో ఇలా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ మనకి ఎవరిచ్చారంటే ఇక్కడ చూడొచ్చు, యునైటెడ్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆ వింగ్ మనకి ఇచ్చింది. ఏమని పేరుతో? ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిజిటల్ ఎకానమీ అనే పేరుతో 2025 వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ వచ్చింది. పేరులో ఉంది పెట్టుబడుల గురించి. సో చూసుకోండి, ఇక్కడ మనకి డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు అండ్ డెవలపింగ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు. నెక్స్ట్ లో డెవలపింగ్ కంట్రీస్ అంటే లో స్టేజ్లో ఉన్న వాటిలో చూసుకుంటే ఇక్కడ ఎఫ్డిఐ విషయంలో మనం చూసుకోవచ్చు. ఎఫ్డిఐ విషయంలో చూసుకుంటే మనం ఏంటి, ఫస్ట్ డెవలప్డ్ నేషన్స్ లో ఎఫ్డిఐలు నెగిటివ్ గ్రోత్ రేట్ ని ఇక్కడ రికార్డ్ చేస్తాయి. సో అదే డెవలపింగ్ చూసుకుంటే అసలు ఎలాంటి రేట్ లేదు. అదే మనం లో డెవలప్డ్ చూసుకుంటే ఇది పాజిటివ్ గ్రోత్ రేట్ ని నమోదు చేస్తుంది. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు చూసుకుంటే డెవలప్డ్ నేషన్స్ ఇక్కడ పాజిటివ్ మనకు కనబడుతుంది. అదే డెవలపింగ్ నేషన్స్ దీనికంటే ఇంకాస్త ఎక్కువ ఉన్నాయి. అదే లోవర్ డెవలపింగ్ అయితే మనకి నెగిటివ్ గ్రోత్ రేట్ ని నమోదు చేస్తాయి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం చూసుకుంటే మనకి డెవలప్డ్ నేషన్స్ కంప్లీట్ గా నెగిటివ్ గ్రోత్ రేట్ లో ఉంటే డెవలపింగ్ కూడా కంప్లీట్ గా నెగిటివ్ ఉంది. అదే లోవర్ డెవలప్ అయితే ఇంకా 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 నెగిటివ్ ఉంది. సో ఇలాంటి విషయాల్ని మనకి మల్టిపుల్ చాయిసెస్ లో డైరెక్ట్ గా స్టేట్మెంట్ వచ్చే ప్రాబిలిటీ ఉంది. ఒకసారి దీన్ని మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఎస్టిమేట్ కమిటీ. ఈ ఎస్టిమేట్ కమిటీ ఇప్పటికి ఏర్పడి 75 years కంప్లీట్ అవడం వల్ల ఇది మనకు వచ్చింది. ఈ ఎస్టిమేట్ కమిటీ అండ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేవి రెండింటిని మనం ఏమంటామంటే ఫినాన్స్ ట్విన్స్ కమిటీస్ అంటాం. అర్థమవుతుందా? సో ఎస్టిమేట్ కమిటీ పేరులోనే ఉంది. సో వచ్చే ఆర్థిక అవసరాలని ఎస్టిమేట్ చేస్తూ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి ఇప్పటికీ 75 years అయిపోయింది. ఇది ఎప్పుడు ఏర్పడింది? మనకి 1950లో ఏర్పడింది. ఇక మెంబర్స్ వస్తే మనకి 30 మెంబర్స్ ఉంటారు. ఈ 30 మెంబర్స్ కన్సిస్ట్ ఆఫ్ ద 30 మెంబర్స్ 15:2గా మనకి దీంట్లో కనబడతారు. ఓకేనా? 15:2గా. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూస్తే, సో ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారండి మనం, అది ఎవరైనా సరే ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ బై ద సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే నైష్పత్తిక ప్రాతిపదికన ఒక్కొక్క ఓట్ని షిఫ్ట్ చేస్తూ వాళ్ళ దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ టర్మ్ వచ్చేసి 1 year ఉంటుంది. అండ్ వీళ్ళని మనం రెన్యువల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. ఇలా మనం దీన్ని ఎస్టిమేట్ కమిటీ చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి నవ్య స్కీమ్ వచ్చింది. ఈ నవ్య స్కీమ్ ఏంటంటే అడోలసెంట్ గర్ల్స్ ఎస్పెషల్ గా 16 to 18 years 10th క్లాస్ గర్ల్స్ ఉంటారు కదా, వీళ్ళని నర్చర్ చేసే స్కీమే నవ్య. నవ్య అంటే ఒకసారి చూడండి, నర్చరింగ్ అస్పిరేషనల్ త్రూ ఒకేషనల్ ట్రైనింగ్ ఫర్ యంగ్ అడోలసెంట్స్ అంటే ఈ యంగ్ అడోలసెంట్స్ కి ఒకేషనల్ అంటే వృత్తి విద్య కోర్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటి ఇక్కడ మనకి విమెన్ గురించి కాబట్టి ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? అబ్సల్యూట్లీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ కింద ఇది మనకి పనిచేస్తుంది. ఓకేనా? ఎస్. ఇది ఏ లక్ష్యం సాధించడానికి? వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు సాధించడానికి మనం దీన్ని తీసుకొచ్చాం. ఇక నెక్స్ట్ చూసుకుంటే బాలానగర్ సీతాఫలంకి జిఏ ట్యాగ్ ఇవ్వండి అంటే తెలంగాణలో 19వ జిఏ ట్యాగ్ ఇవ్వండి అని కొండా లక్ష్మణ్ బాబుజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరికి? జిఐ ట్యాగ్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? చెన్నైలో ఉంటుంది. ఏ సంవత్సరంలో దీని యాక్ట్ వచ్చింది? 1999. ఏ సంవత్సరం నుంచి ఇది యాక్టివేట్ అయింది? 2003 నుంచి. ఓకేనా? ఇప్పటికీ తెలంగాణలో 18 జిఐ ట్యాగ్లు ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ మళ్ళీ మనకి వార్తల్లోకి వచ్చింది. ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఇది మనకి ఒడిషాలో లొకేట్ అయింది. అయితే థింగ్ ఏంటంటే ముండా అనే ఒక ట్రైబ్స్ మనకి ఒడిషాలో కనబడతారు. ఈ ట్రైబ్స్ ఏం చేస్తారంటే ఇక్కడ మనం చూడొచ్చు,
జాము నగర్ విలేజ్ లో వీళ్ళు ఒక రిచువల్స్ పర్ఫామ్ చేస్తున్నారు. ఆ రిచువల్ వచ్చేసి ఈ టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియాలో ఉంది. అందువల్ల వీళ్ళని ఇక్కడికి రానివ్వకూడదు అనే కారణం వల్ల మనకి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ వార్తల్లోకి వచ్చింది. ఒకసారి మనం చూసుకుంటే ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అ టైగర్ రిజర్వ్ ఇన్ 1956 అండ్ ఇంక్లూడెడ్ అండర్ 1973 లో మనకి ప్రాజెక్ట్ టైగర్ వచ్చింది కదా. ఈ 1973 లో మనకి ఏమొచ్చింది, ప్రాజెక్ట్ టైగర్. సో ఈ ప్రాజెక్ట్ టైగర్ కంటే ముందే సో మనకి ఇది ఎప్పుడు మనకి 1956 లోనే ఇది టైగర్ రిజర్వ్ డిక్లేర్ అయింది. తర్వాత ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ లో ఇది మర్జ్ అయిపోయింది. తర్వాత చూసుకుంటే బయోస్ఫియర్ రిజర్వ్స్ యునెస్కో ఇచ్చే దాంట్లో 2009 లో ఇది యాడ్ అయింది. ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన బయోస్ఫియర్ రిజర్వ్స్ మొత్తం మన దేశంలో ఎన్ని ఉన్నాయి, 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ మన దేశంలో ఉన్నాయి. సో ఆ 18 బయోస్ఫియర్ రిజర్వ్స్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ యాప్. సో మనం చూస్తే జూన్ 29 ఇది ఎవరి బర్త్డే, ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. ఆయన పేరేంటి, ప్రశాంత్ చంద్ర మహలనోబిస్. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా ఆయన ఇమేజ్. సో ఈ ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ బర్త్డే అండ్ డెత్ డే కూడా ఇదే అండి. ఈయన బర్త్డే సందర్భంగా మన దేశం తీసుకొచ్చిన ఒక యాప్ పేరు ఏంటంటే స్టాటిస్టిక్స్ యాప్. దీని కన్సర్న్ హెడ్ ఎవరంటే ఎన్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ వాళ్ళు దీన్ని చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఏం జరుగుతుంది, సో చూడండి ఇవన్నీ నేను స్క్రీన్ షాట్స్ కూడా తీసుకొచ్చా యాప్ ఓపెన్ చేసి. సో చూస్తే యాన్యువల్ సర్వే గురించి కానీ, కన్స్యూమర్ ప్రైస్ గురించి కానీ, నేషనల్ అకౌంట్స్ గురించి కానీ, పీరియాడిక్ లేబర్ సర్వే గురించి కానీ, ఇండెక్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ గురించి కానీ, తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ఫ్లేషన్ గురించి కానీ, తర్వాత ఐపీ గ్రోత్ రేట్ గురించి కానీ, జీడిపి గ్రోత్ రేట్ గురించి కానీ, ఇలా ప్రతి ఒక్కటి దేశంలో సంబంధించిన ప్రతి స్టాటిస్టిక్స్ ని ఈ యాప్ లో మనం యాక్వైర్ చేసుకొని చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ బెగోనియా నైషియోరం. బెగోనియా నైషియోరం అనేది మనకి ఈస్టర్న్ స్టేట్స్ లో, అది కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఈస్ట్ కామెంగ్ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంటుందండి. ఆ డిస్ట్రిక్ట్ లో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే ఈ నైషియోరం అంటే ఏంటంటే ఇక్కడ మనకు కనబడే ఒక కమ్యూనిటీ. ఓకేనా. ఒక కమ్యూనిటీ పీపుల్ ని మనం నైషియోరం అంటాం. వాళ్ళకి ట్రిబ్యూట్ గా మనం ఈ మొక్కకి బెగోనియా నైషియోరం అనే పేరు ఇచ్చాం. ఓకేనా. ఇది ఒక కొత్త స్పీషీస్ మనం ఇక్కడ ఈస్ట్ కామెంగ్ డిస్ట్రిక్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ లో మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే డేటా ఎక్స్చేంజ్. ఏంటి, డేటా ఎక్స్చేంజ్ అనే స్కీమ్ ని ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఎవరి సహకారంతో తీసుకొచ్చింది, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జికా వీళ్ళతో తీసుకొచ్చింది తెలంగాణ డేటా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్. ద ఫస్ట్ స్టేట్ లెడ్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తీసుకొచ్చిన ఒక మెయిన్ ప్రామినెంట్ ప్రాజెక్టే ఈ తెలంగాణ డేటా ఎక్స్చేంజ్. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూసుకుంటే దేశంలోనే ఒక తొలి డిజిటల్ హైవే వచ్చింది. సో ఈ డిజిటల్ హైవే ఎక్కడెక్కడ నుంచి, ఢిల్లీ అండ్ గురుగ్రామ్లను కలిపే ఈ ద్వారకా ఎక్స్ప్రెస్. ఇది మొత్తం ఎలా ఉంటుందంటే ఈ రోడ్ వచ్చేసి కంప్లీట్ ఏ స్ట్రక్చర్స్ తోని, అంటే సెన్సార్స్ తోని కానీ, కెమెరాస్ తోని కానీ, పోల్స్ తోని కానీ, ఆ రోడ్ లోనే సమ్ సెన్సార్స్ తోని కానీ, సమ్ లైట్స్ తోని కానీ ఇది కంప్లీట్ గా కవర్ అవుతుంది. ఎవరైతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, ఎవరైతే ఓవర్ స్పీడ్కి వెళ్ళినా, ఎవరైతే రోడ్ క్రాస్ చేసినా వాళ్ళందరినీ ఇది ఫైండ్ అవుట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే R&D రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ లో మన దేశం 1,00,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కాన్సెప్ట్, ఇది కాంటెక్స్ట్. అయితే ఎగ్జామ్ లో మనం ఎలా అడుగుతారంటే, సో ఎవ్రీ జీడిపిలో మన దేశం ఎంత ఖర్చు పెడుతుంది అంటే 0.65 రూపీస్ ఖర్చు పెడుతుంది. అంటే ప్రతి 1000 రూపాయల్లో మన దేశం ఎంత ఖర్చు పెడుతుంది, జస్ట్ 6.5 రూపాయలు మాత్రమే ఖర్చు పెడుతుంది. అదే ప్రపంచ సగటు చూసుకుంటే 2.7% ఉంది. అంటే ప్రతి 1000 రూపాయల్లో ప్రపంచ దేశంలో 27 రూపీస్ ఖర్చు పెడితే మన దేశం కేవలం ఆఫ్టర్ 6.5 రూపీస్ మాత్రమే ఖర్చు పెడుతుంది. దీని యొక్క పర్సెంటేజ్ మనం చూసుకుంటే ఇజ్రాయెల్లో 6.3 అంటే 63 రూపీస్ వరకు ప్రతి 1000 రూపాయలకి. తర్వాత దక్షిణ కొరియా చూసుకుంటే 5% అంటే ప్రతి 1000 రూపాయలకి 50 రూపాయల వరకు. అదే యూఎస్ఏ చూసుకుంటే ప్రతి 1000 రూపాయలకి 36 రూపాయలు ఖర్చు పెడుతుంటే మన దేశం ఆఫ్టర్ 6.5 రూపీస్ మాత్రం ఖర్చు పెడుతుంది. మనం చాలా వెనకాల ఉన్నాం అని ఈ కరెంట్ అఫైర్ మనకు చెప్తుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే 3/35 ఇనిషియేటివ్. సో 3 అంటే టొబాకో కానీ, ఆ తర్వాత ఆల్కహాల్ కానీ, తర్వాత బేవరేజెస్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఏవైతే షుగర్ ఐటమ్స్ ఉంటాయో వీటన్నిటి మీద అట్లీస్ట్ 50% ట్యాక్స్ ని మనం హైక్ చేయాలి. ఎప్పటి వరకు, 2035 వరకు. ఎందుకంటే సో నాన్ కమ్యూనిబుల్ డిసీజ్ లో చచ్చిపోతున్న మరణాలలో సో వీటి వల్ల ఎంతమంది చనిపోతున్నారంటే ప్రతి 100కి 75 మంది వీటి కారణంగా చనిపోతున్నారు. సో ఇలా ట్యాక్సెస్ పెంచడం వల్ల పౌరుల్ని కొద్దిగైనా సరే వీటి నుంచి మనం దూరం చేయొచ్చు అని ఎవరు డిక్లేర్ చేయడం జరిగింది, WHO డిక్లేర్ చేయడం జరిగింది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కేరళ టాప్స్ ద నేషనల్ ఎవాల్యూషన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ లో ఎక్కువ పర్ఫార్మ్ చేసిన రాష్ట్రం ఏమైనా ఉందంటే కేరళ చేసింది. సో ఇది ఎందుకు చూస్తుందంటే కేరళ టాప్స్ ద నేషనల్ ఎవాల్యూషన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ 2022-25 వరకు సో చూసుకోవచ్చు.
టాప్ స్టేట్ ఏంటి? కేరళ ఉంది. సో వెరీ గుడ్ స్కోర్ రేటింగ్ తో వచ్చింది. టాప్ ప్రొటెక్టెడ్ ఏరియా చూసుకుంటే ఎరవికుల నేషనల్ పార్క్ కానీ దచ్చిగాం నేషనల్ పార్క్ కానీ ఇక్కడ మనకు కనబడుతున్నాయి. అదర్ స్కోర్స్ చూసుకుంటే మతికెట్టం షోలా నేషనల్ పార్క్ కూడా వీటి తర్వాత మనకు కనబడుతుంది. ఇక టోటల్ ఏరియాస్ ని మనం అబ్జర్వ్ చేస్తే 438 నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ని మనం అబ్జర్వ్ చేసి ఈ స్కోర్ కార్డ్ ఇవ్వడం జరిగింది. కీ ఎవాల్యుయేషన్ చూసుకుంటే మన బయోడైవర్సిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పార్టిసిపేషన్ కానీ కన్జర్వేషన్ అవుట్కమ్స్ కానీ ఇవన్నిటి మనం చూడొచ్చు. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనం చూడండి ఈ డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఒకటి జూన్ 25, తర్వాత జూలై 15. ఈ డేట్స్ మనకి ఏం జరిగింది? యాక్సియోమ్ మిషన్ 4 ద్వారా అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా అండ్ హిస్ టీం వెళ్ళడం జరిగింది. వెళ్ళి దాదాపు 50కి పైగా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అక్కడ ఏంటంటే మయోసిటిస్ అంటే కండర క్షీణత మనకి ఎలా జరుగుతుంది అండ్ ఎముకల యొక్క లైక్ స్పేస్ లో మన ఎముకలు ఎలా మనకి వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వాటి యొక్క జెనసిస్ ఎలా ఉంటుంది అనే ప్రయోగాలు చేయడం జరిగింది. సో ఆ కాంటెక్స్ట్ లో మనం ఈ కరెంట్ అఫైర్ ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే డయాస్పోరా రెమిటెన్సెస్. మనకు తెలుసు రెమిటెన్సెస్ అంటే ఇతర దేశాల్లో మన వాళ్ళు మన దేశం డబ్బులు పంపిస్తారు కదా, వాటిని మనం ఏమంటున్నాం? రెమిటెన్సెస్ అంటున్నాం. ఈ రెమిటెన్సెస్ చూసుకుంటే ఈ సంవత్సరం రెమిటెన్సెస్ ఎంత వచ్చాయంటే 135 బిలియన్స్. ఎంత? $135 బిలియన్ వచ్చాయి. లాస్ట్ కంటే ఈసారి ఎంత పర్సెంటేజ్ పెరిగింది? 14% పెరిగింది. ఓకేనా? ఇది చాలా ఎక్కువ అన్నట్లుగా. సో మన రెమిటెన్సెస్ ఎక్కువ నుంచి వస్తున్నాయంటే ఫస్ట్ అమెరికా, సెకండ్ యుఏఈ, థర్డ్ యూకే. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ యుఎస్ఏ, సెకండ్ ఇక్కడ యుఏఈ, థర్డ్ ఇక్కడ యూకే. ఈ దేశాల నుంచి మనకి ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ రెమిటెన్సెస్ మన రాష్ట్రాలు చూసుకుంటే దేనికి వస్తున్నాయి? ఫస్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ తమిళనాడు. ఎక్కువగా మనకి ఇక్కడ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ డేటా మాత్రం గుర్తుపెట్టుకోవాలి తీరాల్సిందే. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే బీహార్లో ఒక మొబైల్ యాప్ వచ్చింది. ఎందుకు అంటే వికలాంగులు కానీ, గర్భిణీలు కానీ, లేదా ఫిజికల్లీ విత్ డిసబిలిటీ పీపుల్ కానీ, ఓల్డ్ మెన్ కానీ, వీళ్ళందరికీ ఎవరైతే లైక్ వెళ్ళి ఓటు వేయలేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇంటి దగ్గరే ఓటు సౌకర్యం తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు? సీడాక్. సో కంప్యూటర్ డెవలప్మెంట్ సెంటర్ అని, అడ్వాన్సింగ్ సెంటర్ అని మన దేశంలో ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈ యాప్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ యాప్ ఓన్లీ ఆండ్రాయిడ్ యూజర్స్ కి మాత్రమే ఉంటుంది. ఫేషియల్ రికగ్నైజ్ తీసుకొని ఓటు వేయడం జరుగుతుంది. ఎక్కడ ఇది జరిగింది? బీహార్లో జరిగింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి బ్యాంకాక్ కాన్ఫరెన్స్ అని కూడా వచ్చింది. ఇది ఎందుకంటే సివిల్ రిజిస్ట్రేషన్స్ అంటే ఎంతమంది జనాలు, ఎంతమంది మరణాలు, ఈ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, ఇది ఏం చెప్తుందంటే ఎస్డిజి గోల్స్ 16.9 దాని గురించి చెప్తుంది. సో ఇలా మనం ఎందుకంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది బ్రతుకున్నారు, ఈ ఒక డేటా తెలిస్తే ఎవరికి పథకాలు అందాలి, ఎంతవరకు జీడిపి మనకి జనరేట్ అవుతుంది, ఇవన్నీ విషయాల మీద మనకు ఒక పర్టిక్యులర్ గా ఒక సిగ్నిఫికెంట్ పాయింట్స్ ని మనం గేదర్ చేయొచ్చు అని ఈ సమ్మిట్ మనకు చెప్పడం జరుగుతుంది. సో సింపుల్ గుర్తుపెట్టుకోండి, సివిల్ రిజిస్ట్రేషన్స్ అండ్ వైట్ స్టాటిస్టిక్స్ ఇన్ బ్యాంకాక్ కాన్ఫరెన్స్ లో మనం ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయొచ్చు. ఓకేనా? ఇక నెక్స్ట్ సీ ఫ్లడ్ యాప్ పేర్లో ఉంది సెంట్రల్లీ ఫ్లడ్ యాప్. ఇది మనకి ఏ మినిస్ట్రీ కింద? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి మినిస్టర్ ఇనాగ్రేటర్ సీ ఫ్లడ్. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ యూనిఫైడ్ వెబ్ బేస్డ్. అంటే ఇది ఎలా అంటే వెరీ రియల్ టైమ్ ఇమేజెస్ ని ఆధారం చేసుకొని మనకి అత్యంత యాక్యురేట్ ఒక ఏరియాలో ఫ్లడ్ వస్తుందో రావట్లేదా అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ మినిస్ట్రీ? జల్ శక్తి మినిస్ట్రీ. ఇక్కడ చూసుకుంటే సేమ్ మళ్ళీ సీడాక్ మళ్ళీ వచ్చింది. సో చూడండి, సెంటర్ ఫర్ డెవలపింగ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కానీ, తర్వాత సెంటర్ వాటర్ కమిషన్ కానీ, తర్వాత కొలాబరేషన్ విత్ ఎన్ఆర్సీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ కానీ, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కానీ, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వీళ్ళందరూ కలిసి, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, వీళ్ళందరి సహాయంతో మనకి ఏ యాప్ వచ్చింది? ఏ యాప్? సీ ఫ్లడ్. యాప్ పేరేంటి? సీ ఫ్లడ్ అనే యాప్ మనకు వచ్చింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మోదీ గారు 17th బ్రిక్ సమావేశం మనకి ఎక్కడ జరిగింది? బ్రెజిల్లోని రియో డి జనీరో జరిగింది. ఈయన జూలై 2 నుంచి జూలై 9 వరకు 5 దేశాల పర్యటన చేశారు. ఈ 5 దేశాల పర్యటనలో భాగంగా ఈయనకి మొత్తంగా ఈ రోజుకి 27 అత్యున్నతమైన పురస్కారాలు, హైయెస్ట్ సివిల్ ఆనరీ అవార్డ్స్ ఈయనకి రావడం జరిగింది. ఈ కాంటెస్ట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఈయన మనకి బ్రెజిల్ దేశం వెళ్ళడం జరిగింది, గానా వెళ్ళడం జరిగింది, ట్రినిడాడ్ అండ్ టొబాగో వెళ్ళడం జరిగింది, తర్వాత అర్జెంటీనా వెళ్ళడం జరిగింది, ఫైనల్లీ నమీబియా వెళ్ళడం జరిగింది. ఇలా అయినా 5 దేశాలు 1, 2, 3, 4, 5 ఇన్ని దేశాలు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఈయన చూసుకుంటే మన గనాలో ఒక అవార్డు వచ్చింది, ట్రినిడాడ్లో ఒక అవార్డు వచ్చింది, బ్రెజిల్లో ఒక అవార్డు వచ్చింది, నమీబియాలో ఒక అవార్డు వచ్చింది. ఇలా ఈయనకి ఈ 5 దేశాల సందర్భంలో భాగంగా మొత్తంగా 4 అవార్డ్స్ ఈయనకి రావడం జరిగింది. సో ఒకసారి ఈ అవార్డ్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాల్సిందే. అండ్ ఇదే 2025 చూసుకుంటే ఈయనకి మారిషస్ నుంచి ఒక అవార్డు వచ్చింది, శ్రీలంక నుంచి ఒక అవార్డు వచ్చింది, సైప్రస్ నుంచి ఒక అవార్డు వచ్చింది, గనా నుంచి ఒక అవార్డు వచ్చింది, ట్రినిడాడ్ టొబాగో నుంచి అవార్డు వచ్చింది, బ్రెజిల్ నుంచి అవార్డు వచ్చింది, ఫైనల్లీ మనకి ఇక్కడ నమీబియా నుంచి కూడా అవార్డు వచ్చింది. అండ్ ఈ కాంటెస్ట్ లో మనం ఇక్కడ ఈయనకి అవార్డ్స్ ని సమర్పిస్తున్న ఆ అధ్యక్షురాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది.
అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రైల్వే యాప్లో చూసుకుంటే రైల్ వన్ అనే ఒక కొత్త యాప్ వచ్చింది. ఈ రైల్ వన్ యాప్ ఏం చేస్తుందంటే టికెట్స్ గురించి కానీ, ప్లాట్ఫామ్ టికెట్స్ గురించి కానీ, రైలు ఏ టైంకి వస్తే ఏ టైంకి వెళ్తాయి కానీ, సో ఇక్కడ చూసుకుంటే రైల్వే హెల్ప్ లైన్ సేవలు కానీ, ఫుడ్ కానీ, లేదంటే మనం చూసుకున్న లైక్ ట్రావెల్స్ కానీ, ట్యాక్సీ బుకింగ్ కానీ, ఇవన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్గా మనకి ఏ యాప్ వచ్చింది? రైల్ వన్ అనే ఒక యాప్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 11th ముస్కాన్. సో చూసుకుంటే ఈ ముస్కాన్ మనకి ఎప్పుడు 2014లో ఎక్కడ గజియాబాద్లో ఒక పోలీస్ తీసుకొచ్చారు. ముస్కాన్ అంటే ఏంటి? నవ్వడం ఆపరేషన్ స్మైల్. ఎవరైతే తప్పిపోయిన పిల్లలు కానీ, స్టడీ పరంగా లేని పిల్లలు కానీ, వీళ్ళందరికీ గవర్నమెంట్ ఒక అసిస్టెన్స్ ఇస్తుంది. సో తెలంగాణలో కూడా మనం 11th ముస్కాన్ మనం జరుపుకున్నాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పోక్సో కేసు వచ్చింది. ఓకేనా? ఈ పోక్సో కేసు చాలా మంది గుర్తుండలేదు. మనకి 2012 వచ్చింది. పోక్సో అంటే ద ప్రొటెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. అంటే చిన్న పిల్లలు ఎక్కడి వరకు అంటే 18 years వరకు ఉన్న పిల్లల్ని సెక్సువల్ అఫెన్సెస్ నుంచి కాపాడడం అన్నట్టుగా. సో ఐ లవ్ యూ అని చెప్పడం కూడా అది నేరమేం కాదు అని ఇక్కడ మనకి ఏంటి నాగ్పూర్ హైకోర్టు ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు మనకి నేషనల్ బయో బ్యాంక్ వచ్చింది. సో ఇది మనకి ఎప్పుడు? ఇది మనకి 2023 డిసెంబర్ నుంచి ఇది మనకి లైన్ నెట్ లో ఉన్న ఫైనల్ గా ఎప్పుడు ఈ 2025 జూలైలో ఇది మనకి ఇనాగ్రేట్ అయింది. ఓకేనా? ఎస్. ఇది మనకి దేని కింద వచ్చింది? ఫీనోమ్ ఇండియా అనే ప్రాజెక్ట్ కింద ఇక్కడ మనకు వచ్చింది. దీంట్లో భాగంగా మనం 10,000 మంది యొక్క జెనెటిక్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అన్నట్టుగా. అబ్జర్వ్ చేసి సో మన యొక్క లైక్ మన జీవజాలం ఎలా జరిగింది, మనం ఎక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం, ఇవన్నిటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ మనిషి యొక్క స్ట్రక్చర్ గురించి కానీ, తన యొక్క ఎవల్యూషన్ గురించి కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అని ఇక్కడ మన సెంట్రల్ ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే సైటిస్. ఈ సైటిస్ వచ్చి ఇప్పటికీ మనకి 50 సంవత్సరాలు పూర్తయ్యాయని ఇక్కడ మనకు వచ్చింది. సో సైటిస్ మనం చూసుకుంటే ఫస్ట్ డిక్లరేషన్ ఇది మనకి ఎప్పుడు జరిగిందంటే 3 March 1973 జరిగింది. సో దీన్నే మనం చరిత్రలో ఏమంటున్నామంటే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ద యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ కూడా ఇదేంటాడో ఒక డిక్లరేషన్ ఇచ్చింది. అది ఏంటి అంటే చూడండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో పేరేంటి? వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. సో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. దీని థీమ్ ఏంటంటే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఫినాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు మనకి గ్రూప్ 4 లో కూడా కనబడింది. ఓకేనా? గ్రూప్ 4 లో కనబడింది. సో జాగ్రత్త. సో ఇలా మనకి ఇది 1973 3 March ఇది మనకి ఏంటి ఒప్పందం జరిగింది. అండ్ ఇది ఎగ్జిస్టెన్స్ లోకి ఎప్పుడు వచ్చిందంటే 1st July 1975 లో ఇది మనకి ఎగ్జిస్టెన్స్ లో వచ్చింది. సో దీన్ని చూసుకుంటే మనం అంతమైపోతున్న ఎండేంజర్ గా ఉన్న ఈ జంతువులు మనం చూసుకుంటే అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అనే 3 లిస్టులు మనకు చూడొచ్చు. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే మన క్రొయేషియా దేశంలో టేస్ట్ అట్లాస్ అని ఒక కంపెనీ ఉంటుందండి. విల్చర్ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే అత్యుత్తమమైన ఆహారాల్లో ఇండియా అనేది 12th ప్లేస్ వచ్చింది. మన తర్వాత 13th ప్లేస్ లో అమెరికా ఉంది. ఇక మన దేశంలో చూసుకుంటే సిటీస్ లో చూసుకుంటే బాంబే అనేది 5th ప్లేస్ లో వచ్చిందని ఈ రిపోర్ట్ మనకి చెప్తుంది. ఓకే? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే గ్రాండ్ ఇథియోపియా రెనర్జెన్స్ డ్యామ్. సో పేరులోనే ఉంది. ఇథియోపియాలో కంప్లీట్ స్ట్రక్చర్ ని మార్చే బ్లూ నైల్ రివర్ కానీ, వైట్ నైల్ రివర్ కానీ వీటన్నిటికి సంబంధించి ఒక పెద్ద కెనాల్ ని మనం తీసుకొచ్చాం. దాని పేరు ఏంటంటే GERD, గ్రాండ్ ఇథియోపియన్ రెనర్జెన్స్ డ్యామ్. సో దీని మీద మనకి డిస్ప్యూట్స్ కూడా వచ్చినాయి. ఎందుకంటే ఇక్కడ ఈజిప్ట్ కానీ, సౌత్ సూడాన్ కానీ, సో వీటి మధ్య ఏం జరుగుతుందంటే మాకు వచ్చే వాటర్ కెపాసిటీని మొత్తం ఇథియోపియా తీసుకుంటుంది అనే ఇక్కడ ఒక మనం డిస్ప్యూట్ ని కూడా చూడొచ్చు. సో ఇలా మనకి ఒక డ్యామ్ వచ్చింది. సో నెక్స్ట్ చూసుకుంటే మౌంట్ షిన్మోడాకే. మనం వెరీ రీసెంట్ గా చాలా అగ్ని పర్వతాలను మనం చూస్తున్నాం. ఈ షిన్మోడాకే అనేది కూడా మనకి జపాన్ కి చెందింది. సో ఇటీవల కాలం మనం చూసుకుంటే మౌంట్ ఎట్నా కానీ, తర్వాత మౌంట్ మెరాపి కానీ, తర్వాత మౌంట్ ఫ్యూగో కానీ, ఇలా మనం చాలా వరకు మనం వాల్కనోస్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇదే విధంగా మనం మౌంట్ షిన్మోడాకే కూడా చూడొచ్చు. ఇది మనకి ఇక్కడ జపాన్ లో క్యూషు ఐలాండ్స్ లో, మనకి క్యూషు ఐలాండ్స్ లో ఉంది. 76 నుంచి ఇది మనకి ఎరప్ట్ అవుతుందని ఇక్కడ చెప్తుంది. సో నెక్స్ట్ అబౌట్ పన్నా రివర్. మనకి పన్నా టైగర్ రిజర్వ్ మనకి ఇప్పుడు ఎందుకు లైన్ నెట్లోకి వచ్చిందంటే ఇక్కడ మనకు కనబడుతుంది కదా, ఈ ఏనుగు పేరు వత్సల. ఏం పేరు? వత్సల. దీనికి 100 సంవత్సరాలు నిండిపోయి ఇది మరణించింది. ఈ కాంటెస్ట్ లో మనకి పన్నా రివర్ మళ్ళీ వచ్చింది. ఇది ఇక్కడ మనకి లొకేట్ అయింది. ఇది మనకి వింధ్యా రేంజెస్ లో మధ్యప్రదేశ్ లో ఇది మనకి లొకేట్ అయింది. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ వన్ టైగర్ రిజర్వ్ ఇన్ బుందేల్ఖండ్ రేంజ్. బుందేల్ఖండ్ లో ఉన్న వన్ అండ్ ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇదే అన్నట్లుగా. సో చూసుకుంటే ఇది టైగర్ రిజర్వ్ గా మనకి ఎప్పుడు డిక్లేర్ అయింది? 1994 లో ఇది మనకి టైగర్ రిజర్వ్ గా డిక్లేర్ అయ్యింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సో ఇది ఒక ఐలాండ్ అండి. దీని పేరు ఏంటంటే న్యాంగై ఐలాండ్. ఇది ఎక్కడ ఉంది? మనకి సియోరా ఐలాండ్ లో ఉంది. సో ఇది దాదాపుగా ఎంత కుచించుకుపోయిందంటే కంప్లీట్ గా ఇది ఇప్పుడు చూస్తే దీని లెంత్ వైజ్ చూసుకో ఒక 200 meters, విడ్త్ వైజ్ చూసుకుంటే ఒక 100 meters, ఇంతవరకు ఇది కుచించుకుపోయిందని ఈ కరెంట్ అఫైర్ మనకి చెప్పడం జరుగుతుంది. సో
చూసుకుంటే టొకారా ఐలాండ్స్. ఈ ఐలాండ్స్ మనకి ఎక్కడ లొకేట్ అయినాయి? జపాన్లో లొకేట్ అయినాయి. వెరీ రీసెంట్గా ఒక పెద్ద భూకంపం రావడం వల్ల ఇవి మళ్ళీ లైమ్లైట్లోకి వచ్చాయి. ఓకేనా? టొకారా ఐలాండ్స్ ఇటీవల కాలంలో మనకు కనబడాయి. అవి ఏ ప్లేస్లో లొకేట్ అయ్యాయంటే సింప్లీ జపాన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్తో రేషన్. ఓకేనా? ఫేషియల్ రికగ్నిషన్తో రేషన్ ఎవరిస్తున్నారంటే హిమాచల్ ప్రదేశ్. ఓకేనా? హిమాచల్ ప్రదేశ్లో మనం ఈ ఏంటి టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు ఏంటి ఫేషియల్ రికగ్నిషన్. ఏంటి ఫేషియల్ రికగ్నిషన్లో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం లైక్ రేషన్ని సప్లై చేస్తున్నాం. అలా వచ్చిన ఫస్ట్ స్టేట్ ఇది సూపర్లేటివ్ టాపిక్ ఏంటి హిమాచల్ ప్రదేశ్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇండోనేషియాలో ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్న వాల్కనస్ గురించి. ఇండోనేషియాలో మౌంట్ లెవటోబి లకీ అనేది మళ్ళీ బ్లాస్ట్ అయింది. సో ఎరప్ట్ అయింది. ఈ కాంటెస్ట్లో మనం దీన్ని చూడొచ్చు. ఇక్కడ ప్లేస్ ఎక్కడ? ఇండోనేషియా. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ కేరళలోనే ఫస్ట్ స్కిన్ బ్యాంక్ ఎక్కడ వచ్చింది అంటే కేరళ మెడికల్ కేర్ హాస్పిటల్లో ఇది మనకు వచ్చింది. ఓకేనా? సో ఇది ఎక్కడ? ఇది మనకి తిరువనంతపురం కేరళలో ఇది మనకు వచ్చింది. ఓకే, ఎస్. నెక్స్ట్ చూసుకుంటే బీహార్లో శాశ్వతంగా నివాసులైన మహిళలకి 35% వరకు ఆ రిజర్వేషన్ ఇస్తున్నారు. వెరీ రీసెంట్గా బీహార్లో మళ్ళీ మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో సో అక్కడున్న ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఒక లొకాలిటీ ఇవ్వడానికి 35% ఏంటి రిజర్వేషన్ ఇస్తున్నారట. ఓకేనా? ఎవరికి? అక్కడ ఉన్న మహిళలకి మాత్రమే. సో నెక్స్ట్ చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి. వెరీ రీసెంట్గా 3 విలేజెస్కి ఫస్ట్ టైం ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటి అంటే ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే ఉత్తరాఖండ్ స్టేట్లో లొకేట్ అయినాయి. వాటి పేరు ఏంటంటే ఒకటి రాంపూర్, నెక్స్ట్ లేటి, నెక్స్ట్ చోప్రా. సో ఈ 3 విలేజెస్కి ఫర్ ద ఫస్ట్ టైం ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇవి వచ్చేసి నేపాల్ అండ్ ఇండియా బార్డర్లో కంప్లీట్ డెన్స్డ్ ఫారెస్ట్ లొకేట్ అయ్యాయి. అసలు ఇవి రెవెన్యూ లిస్ట్లో కూడా ఇప్పటివరకు రాలేదు. ఈ కాంటెస్ట్లో వీటికి ఫర్ ద ఫస్ట్ టైం వీటికి ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం ఓటు వేయబోతుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మన అందరికీ తెలిసిన విషయమే ఏంటి క్వాంటమ్ వ్యాలీ అనేది మనం అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ మీద శిక్షణ ఇవ్వడానికి ఐఐటి మద్రాస్ ఇప్పుడు లీడ్ తీసుకోవడం జరిగింది. ఇది కాంటెస్ట్. ఎవరు లీడ్ తీసుకోవడం జరిగిందంటే సింప్లీ ఐఐటి మద్రాస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు చౌతల్. సో పేర్లో ఉంది చౌతల్ అంటే ఏంటి? చార్ అంటే 4 సార్లు చప్పట్లు కొట్టే విధానం అంతగా. ఇది ఏంటి అంటే భోజ్పూరికి సంబంధించిన ఒక ఆర్ట్. అర్థమవుతుందా? భోజ్పూరికి సంబంధించిన ఒక ఆర్ట్. ఇక్కడ ఈయన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి వెళ్ళినప్పుడు ప్రధానమంత్రికి స్వాగతం చేస్తాం కదా, ఆ స్వాగతంలో భాగంగా ఈ చౌతల్ ప్రదర్శన జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకుంటే మనకి అత్యంత పురాతనమైన సంస్కృతి ఒకటి వచ్చింది. ఇక్కడ పెరులో. ఎక్కడ? ఈ పెరు దేశంలో వచ్చింది. దాని పేరేంటి? ఇక్కడ మీకు కనబడుతుంది కదా, పెనీకో. ఎప్పుడు? 3500 సంవత్సరాల క్రితం నాటి ఒక నాగరికత అని ఇది వచ్చింది. అండ్ దీని డీటెయిల్ రివ్యూని మనం దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే కేరళలో సెమీ సర్కిల్ అంటే ఎలా? ఇక్కడ ముందు మనకి టీచర్ ఉంటే ఇలా కూర్చొనే విధానాన్ని కేరళలో తీసుకురావడం జరిగింది. సో ఇలా కేరళ మనకి లైమ్లైట్లోకి వచ్చింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే హర్యానా అనేది మొత్తం ఎంటైర్ ఏషియాలోనే అతిపెద్ద టైగర్ సఫారీని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకుంది. ఓకేనా? సో అతిపెద్ద టైగర్ సఫారీని ఎక్కడ ఇటీవల కాలంలో రూపొందించబోతున్నారంటే ఏ స్టేట్లో? హర్యానా స్టేట్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే సత్కోషియా టైగర్ రిజర్వ్ మళ్ళీ మనకు వార్తల్లోకి వచ్చింది. సో ఈ సత్కోషియా ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఒడిశాలో లొకేట్ అయింది. ఈ ప్రాంతంలోనే మనకు కనబడే ఫేమస్ నది ఏంటి? మహానది. ఈ మహానదికి సంబంధించి ఈ సత్కోషియా టైగర్ రిజర్వ్ లో ఒక బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారంట. సో ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయబోవడం వల్ల అక్కడున్న బయోడైవర్సిటీ చాలా వరకు దెబ్బతింటుందన్న కాంటెస్ట్ లో ఈ సత్కోషియా మళ్ళీ మనకి లైమ్లైట్ లోకి వచ్చింది. సో కొంచెం చూసుకుంటే ఇది ఇక్కడ మనకు కనబడుతున్న అంగుల్ డిస్ట్రిక్ట్ కానీ, కటక్ డిస్ట్రిక్ట్ కానీ, బౌద్ధ్ డిస్ట్రిక్ట్ కానీ, తర్వాత నయాగఢ్ డిస్ట్రిక్ట్ కానీ, ఈ 4 డిస్ట్రిక్ట్ లో ఇది కవర్ అవుతుంది. దీని దగ్గర చూసుకుంటే రెండు సాంక్చురీస్ మనం అబ్జర్వ్ చేయొచ్చుట. ఫస్ట్ చూడండి బైసిపల్లి సాంక్చురీ, నెక్స్ట్ సత్కోషియా ఘాట్ సాంక్చురీ. ఈ 2 సాంక్చురీస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మహానది ఎలిఫెంట్ రిజర్వ్ కూడా మనకి ఇక్కడే కనబడుతుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ జాగ్రఫీ ఇష్యూలో చూసుకుంటే కరేచల్లి అనే దీవులు మనకు కనబడుతున్నాయి కదా. సో ఇవి ఎక్కడ అంటే ఇలా మనకి భారతదేశం ఉంటుంది కదా, ఇలా మనకి భారతదేశం ఉంటే ఇక్కడ ఈ ప్రాంతంలో, సో ఇక్కడ శ్రీలంక ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ కరేచల్లి అనే దీవులు మనకు కనబడితే ఒకప్పుడు ఎప్పుడు 1986 లో ఇవి 16 హెక్టార్స్ ఉంటే ఇప్పుడు ఈ 2018 to 2020 వరకు ఇవెంత ఆఫ్టర్ ఆల్ 5 హెక్టార్స్ కి కనుమరుగైపోయినాయి. వీటిని మళ్ళీ మనం రెజ్యూనేట్ చేయాలని ఎవరు లీడ్ చేసుకోవడం జరిగింది? ఐఐటి మద్రాస్. ఈ ఐఐటి మద్రాస్
ఈ లీడ్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రాడా కంపెనీ అండ్ కొల్హాపూర్ చెప్పులు. ఈ కొల్హాపూర్ చెప్పులు ఇవి అండి. వీటికంటూ జిఐ ట్యాగ్ కూడా వీటికి ఉండడం జరిగింది. అయితే ఈ ప్రాడా కంపెనీ వాళ్ళు ఇది ఏ బేస్డ్? ఇటలీకి సంబంధించిన ఈ ప్రాడా కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ మనకు సంబంధించిన జిఐ ట్యాగ్స్ ని వీళ్ళు కాపీ చేయడం జరిగింది అండ్ అధిక ధరకి అమ్ముకోవడం జరిగింది. సో ఒకవేళ జిఐ ట్యాగ్ వచ్చిన వాటిని మనం కాపీ చేయడానికి రూల్ లేదు, అయినా సరే వీళ్ళు ఇలా కాపీ చేస్తారని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే సియోన్ రివర్. దీన్ని నేను మీకు రియల్ టైంలో కూడా చాలా బాగా చూపించడం జరిగింది. ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది? ఇది మనకి ప్యారిస్ లో లొకేట్ అయింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా ప్యారిస్ లో ఈ నదిని లైక్ ఇక్కడ ఉన్న సిటిజన్స్ స్విమ్మింగ్ చేయడానికి దీన్ని మనం యూటిలైజ్ చేయడం జరిగింది. సో చూడండి, మన హైదరాబాద్లో మూసీ నది స్విమ్మింగ్ చేయడానికి యూజ్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా దీన్ని కంప్లీట్ గా క్లీన్ చేయడం జరిగారు. అంటే ఐ మీన్ క్లీన్ చేశారు అంటే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు అంత ఫ్రెష్ గా ఇది తయారైందని మనకి న్యూస్ లో వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక గుజరాత్ లో ఫస్ట్ టైం సహకార రంగంలో కూడా ఒక యూనివర్సిటీని తీసుకొస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి? ఆనంద్ డిస్టిక్. ఓకేనా? ఎస్. ఏ డిస్టిక్? ఆనంద్ డిస్టిక్. ఇంకా దీని గురించి డీటెయిల్ వచ్చినాక మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఆనంద్ డిస్టిక్ లో దీన్ని తీసుకురావడం జరిగింది. దీని పేరు ఏమని పెడుతున్నారంటే, ఎస్ ఇక్కడ చూడండి, TSU త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనే పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు. ఇటీవలి కాలంలో త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయం అనే ఒకటి వచ్చింది. ఇది దేనికి సంబంధించింది అంటే సహకార రంగంలో ఒక అపెక్స్ యూనివర్సిటీని మన దేశంలో తీసుకురాబోతున్నారు. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకుంటే సో మీకు ఇప్పటికే అర్థమైపోవాలి ఇవన్నీ ఏంటి? ఫోర్ట్స్. చూడండి, సల్హేరు, శివనేరి, లోహగఢ్, ఖాందేరి, రాయ్గఢ్, రాజ్గఢ్, ప్రతాప్గఢ్, జింజీ ఫోర్ట్స్ ఇవన్నీ ఏంటంటే మనం వెరీ రీసెంట్ గా చూసుకుంటే యునెస్కో 44వ వారసత్వ సంపద మనకి ఇక్కడ 47వ సెషన్ మనకి పారిస్ లో జరిగింది. అక్కడ మన దేశం 44 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా ఏమి డిక్లేర్ చేయడం జరిగింది? ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ని. సో ఇది కాంటెక్స్ట్ అండి. దీనికి నోడల్ ఏజెన్సీగా ఎవరు ఉంటారంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా. ఇది మనకి ఎప్పుడు ఇవాల్వ్ అయింది? 1862లో ఇది మనకి ఇవాల్వ్ అయింది. సో ఇలా మన దేశంలో ఇవి వచ్చాయి. ఇందులో 11 వచ్చేసి మహారాష్ట్రలో ఈ ఫోర్ట్స్ లొకేట్ అయితే ఒక ఫోర్ట్ మాత్రం తమిళనాడులో జింజీలో లొకేట్ అయింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇది ఒక పిల్లి జాతి అండి. ఇది కారాకల్ అనే పిల్లి జాతి. ఇక్కడ మనకి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ క్యాప్చర్డ్ ఇట్. అర్థమవుతుందా? సో మనకి ఫస్ట్ టైం ఇది మళ్ళీ మనకు కనబడింది అని ఈ రిపోర్ట్ మనకు చెప్తుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకుంటే బ్లడ్ మనీ. మనందరికి తెలిసిందే, నిమిషా ప్రియా గారికి జూలై 16న ఉరి శిక్ష వేస్తారు. మళ్ళీ ఇది వాయిదా అవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో బ్లడ్ మనీ అంటే ఏంటి అని అడిగే ఒక థింగ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. బ్లడ్ మనీ అంటే ఏంటంటే బాధిత కుటుంబానికి $1 మిలియన్ వరకు మనం స్పెండ్ చేయాలి. సో లేదు వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక పరిహారం అని ఇవ్వాలి. దానికి వాళ్ళు పెట్టే క్షమాభిక్ష మనం ఏమంటామంటే బ్లడ్ మనీ అంటాం. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే రాజ్యసభకి నామినేట్ అయిన పర్సన్స్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రాజ్యసభ మనకు చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 80. సో నామినేట్ ఎవరు చెప్తున్నారో? ఆర్టికల్ 80 సబ్ క్లాస్ 3. ఎంతమందిని నామినేట్ చేయొచ్చు? 12 మెంబర్స్ ని. ఎవరు నామినేట్ చేయొచ్చు? రాష్ట్రపతి గారు నామినేట్ చేయొచ్చు. సో ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఈ రాజ్యసభ అనేది మనకి పర్మనెంట్ బాడీ. ఇది ఏం బాడీ? ఇది మన దేశంలో ఒక పర్మనెంట్ హౌస్. ఎక్కడ ఉంటుంది? ఇది పార్లమెంట్ లో మనకి లొకేట్ అయి ఉంటుంది. ఓకేనా? ఎస్. ఈ పర్మనెంట్ బాడీ, బట్ ఇందులో ఉన్న మెంబర్స్ కి మాత్రం ఎంత టర్మ్ ఉంటుంది? 6 years వరకు టర్మ్ ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళందరూ ఎవ్రీ 2 years కి ఒకసారి 1/3 వంతు బయటకు వెళ్ళిపోతారు. ఇదే విధంగా లోపలికి వస్తారు. ఇందులో మొత్తం సీట్స్ ఏంటి? మనకి 250 సీట్స్ ఉంటాయి. సో 12 మంది నామినేట్ అవ్వడం వల్ల 238 మెంబర్స్ ని మనం వీళ్ళని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందా? అండ్ దీని గురించి చెప్పే ఆ స్కెడ్యూల్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో షెడ్యూల్ 4th విచ్ వాస్ టోల్డ్ అబౌట్ ద సీట్స్ ఆఫ్ రాజ్యసభ. ఓకేనా? సో ఇలా చూసుకుంటే మనకి ఉజ్వల్ నికమ్ గారు కానీ, తర్వాత సదానందన్ కానీ, హర్షవర్ధన్ కానీ, మీనాక్షి కానీ వీళ్ళందరూ మనకి ఏంటి అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది వచ్చి మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఇప్పుడు 1982లో జూలై 12న ఇది మనకి ఏర్పడింది. సో ఇది మనకి ఎలా ఏర్పడిందంటే ఆర్బీఐ ఒక కమిటీ వేసింది. దాని పేరు ఏంటంటే శివరామన్ కమిటీ. ఈ శివరామన్ కమిటీ ప్రకారంగా ఇది మన దేశంలోకి వచ్చింది. ఇది మన దేశంలో ఒక రీఫైనాన్స్ బ్యాంక్ అన్నట్టు. అంటే ఫైనాన్స్ ఇచ్చే వాళ్ళకి ఇది ఫైనాన్స్ ఇస్తుంది. అలా ఇది మనం రీఫైనాన్స్ బ్యాంక్ అంటున్నాం. ఇది అగ్రికల్చర్ కి లోన్స్ కానీ, క్రెడిట్ కానీ, సపోర్ట్ కానీ ఇవన్నీ చేస్తుంది. ఓకేనా? సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబైలో ఉంది. ప్రస్తుతం దీని చైర్మన్ వచ్చేసి వి షాజీ కృష్ణన్ గారు దీని చైర్మన్ ఉన్నారు. ఇది మనకి ఆర్థిక శాఖ కింద పనిచేస్తుంది.
హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనకి ముంబైలో ఉంది. దీంట్లో కేంద్రం వచ్చేసి 99% ఇన్వెస్ట్ చేస్తే ఆర్బీఐ 1%గా ఇన్వెస్ట్ చేసింది. ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్. ఓకేనా? ఎస్, నెక్స్ట్ ఇవి అండి ఈ కరెంట్ అఫైర్స్. సో మన సెషన్ ఇలాంటి సెషన్స్ మనం మళ్ళీ ఇంకా చాలా జరుపుకుందాం. ప్రతి వీకెండ్ని మళ్ళీ మనం రౌండప్ చేసుకుందాం. అండ్ మన 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 కరెంట్ అఫైర్స్ తెలుసు కదా, కరెంట్ అఫైర్స్ అడ్డా రోహిత్ అకాడమీ అనే మనకంటూ ఒక స్పెషల్ ఛానల్ ఉంది. అందులో కేవలం మనకి కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంటాయండి. అండ్ కరెంట్ అఫైర్స్ని మాత్రం ఎక్స్క్లూజివ్గా మీరు చూడాలంటే అక్కడ చూడొచ్చు. మనకి ఈ పీడిఎఫ్లో బై లాంగ్వేజ్లో అంటే బైలింగ్వల్గా తెలుగు ఇంగ్లీష్లో మనకి కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఏంటి రోహిత్ అకాడమీ, అక్కడ మీరు అక్వైర్ చేసుకోవచ్చు అండ్ నోట్స్ చేసుకోవచ్చు. సో ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.